కుటుంబ ప్రార్థనకు చేరి వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలం ఈ మధ్య కాలంలో మనం మరి డిసెంబర్ చివరిలో ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభు మరి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన వచ్చినప్పుడు మానవాళికి ఏం మేలు కలిగింది, ఈ సంగతులన్నీ వింటూ వస్తున్నాము. ఈ ఉదయకాలంలో మరి ముఖ్యంగా యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకున్నాము. యోహాను సువార్త మొదటి అధ్యాయము 1వ అధ్యాయము 1 నుండి 5 వచనములు అందరం చదువుకుందాము. మనకందరికీ తెలిసిన భాగమే, వాక్య భాగమే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. అలాగే 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలమున మరి దేవుడు తన జీవం గల వాక్యమును మనకందరికీ ఆశీర్వదించి పంచిపెట్టును గాక. ఈ ఉదయకాలమున మనము మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి, మన రక్షకుల గురించి మనము ధ్యానిస్తూ ఉండగా, మనం చదువుకున్న భాగంలో ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సాధారణంగా ఈ లోకంలో చాలా మంది అనే మాట ఏంటంటే దేవుడు ఉన్నాడు అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుడని మనం చెప్పినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ఆ మధ్యకాలంలో వచ్చిన వాడే కదా, ఆయన 2023 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చాడు కదా అని చాలా మంది వాదించేవారు ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనము చదువుకున్న భాగం చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ప్రియమైన వాళ్ళరా, యోహాను ఈ మాటలు రాస్తూ మరి ఆది కాండంలో మొదటి అధ్యాయంలో గమనించినప్పుడు చూస్తే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించని మనం వరుసగా ఉంటూ ఉండగా, మరి 6 దినముల లోపల మరి భూమి పైన ఉన్న ఆకాశం ఉన్నవి కానీ, లేక భూమి మీద ఉన్నవి కానీ, భూమి క్రింద ఉన్నటువంటి వాటిలో కానీ, లేక సముద్రంలో కానివ్వండి, లేకపోతే సమస్తము కూడా ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో దేవుడు మరి అవును గాక అంటే కలుగును గాక అంటే కలిగినట్టుగా చూస్తున్నాము. సరే, ఏదేమైనా కూడా మనం ఈ ఉదయ కాలంలో గమనించినప్పుడు ఏంటంటే, వాక్యము అనగానే మనము సాధారణంగా ఏదైనా ఒక వర్డ్, ఒక పదము ఏదన్నా అంటే వర్డ్, WORD అంటే ఆ వర్డ్ అంటే ఆ వాక్యము, ఆ పదము అనేది మనం గమనిస్తే, లేక పదములతో కూడిన సెంటెన్స్, ఆ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ప్రతి సెంటెన్స్ లో కూడా కొన్ని పదాలు ఉంటాయి, ప్రతి పదములో కూడా కొన్ని అక్షరాలు ఉన్నాయి. సపోజ్ ఉదాహరణకు వాక్యము అనే పదంలో, వాక్యము అనే వర్డ్ WORD లో వర్డ్ WORD అనేటువంటి 5 అక్షరాలు ఆల్ఫాబెటికల్ గా ఉన్నాయి. అంటే అవి ఆల్ఫాబెట్స్ అని మనం చెప్పవచ్చు. A to Z అక్షరాల్లో అవన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల ప్రియమైన వాళ్ళరా, మనం గమనించినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు గురించి మరి ఆయనే ఆల్ఫయు ఒమేగా అని మనం చూస్తున్నాము. అనగా మొదటి వాడు కడపటి వాడు ఆయనే. కాబట్టి మనము ఈ యొక్క చివరి వారంలో ధ్యానిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడని గమనిస్తే, మొట్టమొదట మనం గమనిస్తే మరి ప్రభు చెప్పాడు, నేనును తండ్రిని ఏకమై ఉన్నాను, ఇదివరకే నా తండ్రి క్రియలు చేయించున్నాడు కాబట్టి నేను కూడా చేయించున్నానని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 7వ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి మనము ధ్యానిస్తున్న ప్రభు
పూర్వకాలమందు ఆయా సమయంలో నానా విధములుగా మాట్లాడిన దేవుడు మరి ఈ దినాల్లో మరి తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడుతున్నాడని చెప్పేసి మనము హెబ్రీయులకు రాసిన పత్రిక మరి మొదటి అధ్యాయంలో చూస్తున్నాము. పూర్వకాలం మందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని ఆ సమస్తములకు వారసునిగా నియమించను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. కాబట్టి ప్రేమైన వాళ్ళని గమనించినప్పుడు యేసుక్రీస్తు అంటే చాలా మందికి ఏమిటని గమనిస్తే కొంతమంది ప్రవక్త అనే వారు ఉన్నారు. కొంతమంది మరి ఎలా చూసివేస్తున్నారంటే మా మతస్థుల దేవుడు కాదు, మరి వేరే మతానికి చెందిన వారని ఇలాగున్న అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ యేసు క్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని మనం వాక్యంలో చూస్తున్నాము. ఎందుకంటే ఆది యందు ఆయన ఆ వాక్యముగా ఉన్నాడు, వాక్యము మరి దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాటలు అన్ని ఉన్నాయి. అనగా ఆయన మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. కాబట్టి ప్రేమైన వల్ల మనము నమ్ముకున్నటువంటి, మనము విశ్వసించినటువంటి మనము మరి యేసు క్రీస్తు ప్రభు మరి లోక రక్షకుడుగా ఎలా వచ్చాడని గమనించి ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటమే. మనం ఎంత ధన్యులమో ఆలోచించాలి. ఎందుకనగా మరి పాత నిబంధనలో అప్పటి కాలంలో మరి మోషే ఆ దేవుని పిలుపునందుకొని దేవుని సేవకులకి వెళ్ళినప్పుడు మరి అనేక సందర్భాల్లో మరి నేను ఏమి చెప్పాలన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏమిటంటే నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, చేయబడిన వారు దేవుడు కాదు. కాబట్టి మరి దేవుడు మోషే అడిగాడు, నీ మహిమను నాకు చూపించమంటే నీవు చూడలేవు, చూసి బ్రతకలేవు అన్నాడు. కాబట్టి మరి ఒక బండ సందులో నా మహిమగా చూస్తామని ఆనాడు మోషే చెప్పాడు. అట్లయితే ప్రేమైన వలన మరి ఆ పరలోకములో ఉన్నటువంటి ఆ సృష్టికర్త అయిన దేవుడు, వాక్య రూపంలో ఉన్న దేవుడు మరి మన మధ్యకు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చి ఈనాడు మనము మరి నేరుగా మరి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన మనం ఏమిటని గమనిస్తే ఆయన సన్నిధిలో మనము ఆయన పిల్లలముగా మనం చేయబడ్డాము. ఇది కేవలము విశ్వాసం కృప చేత మనకు రక్షణ భాగ్యం కలిగింది. ఈ భాగంలో గమనిస్తే ఆ వాక్యం ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. అవును, యేసుక్రీస్తు ప్రభు నిన్న మొన్నటి వారు కాదు. కానీ ఆ సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఇలాగున మనం చూడవచ్చు. ఏంటంటే 8వ అధ్యాయంలో పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. యేసుక్రీస్తు ప్రభు మరి తండ్రితో కూడా అద్వితీయ కుమారుడిగా ఆయన రొమ్మును అనుకుని ఉన్నాడు. ఎందుకు? ఆయన 2023 సంవత్సరాల క్రితం కాదు, కానీ అంతకుముందే మరి దేవునితో దగ్గర ఉన్నాడు. ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయనే వాక్య రూపంలో ఉన్నాడు. అటువంటి మరి యేసుక్రీస్తు ప్రభు మన ఉదయకాలంలో మరి ఎలా ఆలోచించాలి అంటే అది ఆయన ఎలా ఉన్నాడని గమనిస్తే పూర్వకాలం ముందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసి, అంటే ముందుగానే, అంటే అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన. అందువలన సమస్తమును ఆయన మూలముగా కలిగినన్నాడు. చూసారా ప్రియమైన వాళ్ళ, సమస్తము ఈ భూమి మీద మనం గమనించినప్పుడు ఇక్కడ కొన్ని మాత్రమే ఉన్నాయి. కానీ మరి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. అనగా భూమి, ఆకాశము, భూమి, అందులో ఉన్న సమస్తము ప్రియమైన వాళ్ళ మనం సమస్తము అని గమనించినప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి
సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, నక్షత్రముల సమూహము కానివ్వండి, సమస్తము కూడా ఆయన లేకుండా కలగలేదు. నిజానికి చెప్పాలి అంటే మనము ఈ సృష్టిని చూసినప్పుడు మనకే మరి ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఆకాశము మరి ఆకాశంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క సూర్యుని యొక్క గమనాన్ని కానీ, ఆ చంద్రుని యొక్క మరి వీటిని కానీ, నక్షత్రముల సమూహముల గురించి కానీ చూసినప్పుడు ప్రేమైన వాళ్ళరా మరి ఆ దేవుని యొక్క మరి ఆ యొక్క మనం స్థితిని మనం గమనిస్తే యేసు క్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడంటే ఆది యందు ఉన్నవాడు మన మధ్యకు రావడం జరిగింది. కాబట్టి ఆది యందు వాక్య రూపంలో ఉన్న దేవుడు ఆయన మరి శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు రావడం జరిగింది. అందువల్ల మరి యేసు క్రీస్తు ప్రభు ఏదో 2023 సంవత్సరాల క్రితం కాదు కానీ మరి భూమి రవ్వంత పుట్టక మునిపే, ఈ సృష్టి ఆరంభము కాకముందే మరి భూమి కానివ్వండి, భూమి అందులో ఉన్నటువంటి సమస్తము మనం చూస్తున్నాము. ఎన్నో రకాల మరి మొక్కలను, ఎన్నో రకాల వృక్ష జాతులను మనం చూస్తున్నాము. ఎన్నో రకాల జంతువులను మనం చూస్తున్నాము. చిన్న జంతువులు మొదలుకొని పెద్ద జంతువుల వరకు మనం చూస్తున్నాము. అన్ని కూడా ఏంటని గమనిస్తే ఆయన చేత సమస్తమును ఆయన మూలముగా కలిగాయి. చూసారా, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క ప్రణాళికలో మనము 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 సేవించేటువంటి, మనము ఆరాధించేటువంటి యేసుక్రీస్తు ప్రభు ఏమిటంటే సామాన్యుడు కాదు. మనం అనుకుంటూ ఉన్నాము కానీ మరి సంవత్సరములు జరుగుతూ ఉన్నాయి. సంవత్సరములు జరుగుతూ ఉండగా మనము విశ్వసించినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమిటంటే మరి సమస్తములకు ఆయన ఆధారభూతుడని కొలసీలకు రాసిన పత్రికలో మనం చూడవచ్చు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో మనం గమనిస్తే ముందుగా 15వ వచనములో ఆయన అదృశ్య దేవుని ఆ స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మన వాక్య రూపంలో ఉన్న దేవుడు శరీరధారిగా ఈ లోకానికి మరి ప్రేమ స్వరూపిగా, సత్య స్వరూపిగా ఆయన మనకు ఈ లోకానికి వచ్చినప్పుడు మన ప్రభువు గురించి మనం ఉదయకాలంలో ధ్యానిస్తూ ఉండగా ఆ వాక్య రూపంలో ఉన్న దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏంటంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టి ఈ లోకంలో దేవుని చేత సృష్టింపబడిన ప్రతి వస్తువు ఏంటని గమనిస్తే ఆయన ఆది సంభూతుడు. అది ఒకవేళ చిన్న వస్తువు కానివ్వండి, పెద్ద వస్తువు కానివ్వండి, చిన్న జీవులు కానివ్వండి, పెద్ద జీవులు కానివ్వండి, ఒకవేళ మనుషులు కానివ్వండి, ఏ జాతి వారైనా, ఏ కులము వారైనా, ఏ మతము వారైనా, ఈ లోకంలో ఏ దేశపు వారైనా సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. అందువల్ల ఈ భూమి మీద మనము కూడా ఆలోచించినప్పుడు ఏంటని గమనిస్తే ప్రతి వస్తువును కూడా దాని పని నిమిత్తము దేవుడు సృష్టించాడు. ఈ లోకములో దేవుని యొక్క సృష్టి క్రమములో మనం ఆలోచించినప్పుడు అవి మనము ఎలాగూ అంటూ ఉంటాము. కొన్ని కీటకాలు ఉన్నాయి, మానవులకు ఉపయోగపడే కీటకాలు. కొన్ని కీటకాలు మానవులకు నష్టం కలిగించే కీటకాలు ఉన్నాయి. అందుకే మనము యూజ్ఫుల్ ఇన్సెక్ట్స్ అంటాము. ఉదాహరణకు తేనెటీగలు ఉన్నాయి. తేనెటీగలు మానవులకు ఉపయోగపడేటువంటి తేనెను తయారు చేస్తూ ఉన్నాయి. అనగా తేనెటీగల యొక్క ఉపయోగము, ఆ తేనెటీగలను సృష్టికర్త అయిన, అంతేకాదు పట్టు పురుగులు పట్టును తయారు చేసి మరి పట్టు చీరలు, పట్టు వస్త్రాలు తయారు చేసేటువంటి పట్టు పురుగులను కూడా ఆయన చేశాడంటే అవి మేలుకరంగానే యూజ్ఫుల్ ఇన్సెక్ట్స్ అంటారు. అలాగే హానికరమైనవి ఉన్నాయి. ఉదాహరణకు మనం హానికరమైనటువంటి కీటకాల గురించి ఆలోచించినప్పుడు అనేక రకాల కీటకాలు మరి అనేక పంటలకు తెగుళ్లను కలగజేస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, మానవులకు కూడా హాని కలగజేస్తున్నాయి. ఉదాహరణకు మరి దోమలు అంటే మరి ముఖ్యముగా మరి ఆడదోమలు అనేవి ఏం చేస్తాయంటే మానవులకు వ్యాధిని కలగజేస్తున్నాయి. ఒక మలేరియా కావచ్చు, అది డెంగ్యూ కావచ్చు, ఒకవేళ చికెన్ గున్యా కావచ్చు. ఈ విధంగా మరి హానికరమైన కీటకాలు ఉన్నాయి, ప్రయోజనకరమైన ఉపయోగకరమైన కీటకాలు ఉన్నాయి. అవన్నీ ఎవరు సృష్టించాడంటే
మనం ఏమనుకుంటామంటే కొన్నిసార్లు హాని కలిగినప్పుడు దేవుడు ఎందుకు సృష్టించాడు వీటిని అంటాం, కానీ వాటి వాటి పని నిమిత్తము ఈ యొక్క ప్రకృతిని అంతా కూడా దేవుడు సృష్టించాడు. అందుకే ఎలాగైతే మరి ఆ ఒక నాణ్యానికి బొమ్మ బరుసు ఉంటే ఆ నాణ్యమునకు ఎంత విలువ ఉంటుందో ప్రభువైన యేసుక్రీస్తు ఏంటని గమనిస్తే ఈ ప్రపంచంలో ఆయన మరి అదృశ్య దేవుని స్వరూపములో ఉండి ఒకవైపున మరి దేవుడుగా ఉంటూ మరి సర్వ సృష్టికి ఆది సంభూతుడుగా ఉన్నాడు. అనగా ఈ ప్రకృతికి అంతా కూడా మనము జీవించేటువంటి ఈ భూమి మీద మనకైతే ఏమి కలగజేశాడో అవన్నీ మనకు ఉపయోగకరంగా ఆయన సృష్టించాడు. అందువల్ల ఆయన గమనిస్తే ఏలైనగా ఆకాశం అందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. చూసారా? అంటే అవి ఆకాశం ముందు గాని ఒకవేళ భూమి ఎందున్న గాని అవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి. అంటే మనం గమనించినప్పుడు ఏంటంటే ఈ భూమి మీద ఒకవేళ ఆకాశము కానీ భూమి కానీ మరి భూమి క్రింద మనం గమనించినప్పుడు అనేక రకాల విలువైనటువంటి ఖనిజాలు, బంగారము అని, అలాగే మరి వెండి అని, అలాగే ఇతర ఖనిజాలు అన్నీ కూడా విలువైనటువంటి వస్తువులను ఆయన దాచి ఉంచాడు. ఈరోజు ఏదైనా మనం ఒక ఇల్లు కట్టుకోవాలన్న సిమెంట్ కావాలి. ఆ సిమెంట్కు సంబంధించినటువంటి మరి రాయినంతా కూడా ఆయన భూమిలో ఉంచాడు. ప్రియమైన వాళ్ళరా, ఇలాగ చెప్పుకుంటూ పోతే కన్నా మరి ఆ సముద్రములలో విలువైన జంతువులను ఆయన ఉంచాడు. అలాగే నదులు కలగజేశాడు. అలాగే మరి పర్వతములు కలగజేశాడు. అలాగే మరి అడవులను కలగజేశాడు. వీటన్నిటిని ఆలోచిస్తూ ఉంటే మానవునికి దేవుడు ఎన్ని మేలులను చేశాడో, ఏవి కావాలనో అవన్నీ కూడా ప్రతి దానిని కూడా మానవునికి ఉపయోగపడే విధంగా, మానవునికి మరి మేలు చేసే విధంగా దేవుడు సృష్టించాడు. ప్రేమైన వాళ్ళ చూసారా, ఆది యందు వాక్యముగా ఉన్న దేవుడు ఏదో అలాగూ శరీరధారిగా కాదు, కానీ ఆయన సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు. ప్రియమైన వాళ్ళ ఈరోజు మనం గమనిస్తే తినేటువంటి మరి ఆహార పదార్థాలు కానివ్వండి, అలాగే మరి ఆయుర్వేదిక్ మెడిసిన్స్, ఆయుర్వేదిక్ మందులు కానివ్వండి, లేకపోతే అనేక రకాల మొక్కల్లో దాగి ఉన్నటువంటి రోగ నివారణ ఆకులు, అలాగే మరి వాటి యొక్క మరి మనం ప్రతిరోజు కూడా అనేక రకాలుగా మరి మరి ఉల్లిగడ్డలని, అలాగే మరి తెల్లగడ్డలని, అలాగే మరి ఇలా కూడా మనం ఆలోచిస్తూ పోతే కన్నా మనం తినేటువంటి మరి అల్లం, అలాగే మరి చెక్క, అంటే ఈ యొక్క చెక్క లవంగాలు, ఇవన్నీ కూడా ఎక్కడంటే చూడండి మనకు తెలియదు. మరి ఏలకలు, ఇవన్నీ ఎంతో విలువైనటువంటి వస్తువులను దేవుడు ఏమిటంటే ఒక క్రమ పద్ధతిలో సృష్టించాడు. ఎందుకని గమనిస్తే ఈ మానవుడు అనగా 6వ దినమున మన పోలికలో మన స్వరూపములో ఈ యొక్క మనలను నిర్మించినప్పుడు, మనల్ని సృజించినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఎలా కలిగిందని గమనిస్తే దేవుని యొక్క ప్రణాళిక మానవునికి, మనుషులకు ఏమి కావాలనో ఆయన సమస్తం ఎరిగిన వాడుగా ఆయన మరి సర్వ సృష్టికి ఆది సంభూతుడుగా ఉన్నాడు. ప్రేమిన వాళ్ళని గమనిస్తే మరి ఈ ప్రపంచంలో అన్ని చోట్ల కూడా, అన్ని స్థలాల్లో కూడా మనం గమనించినప్పుడు కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి. వాటిల్లో మనకు కొన్ని మాత్రమే తెలుసు, కానీ తెలియనివి ఎన్నో కూడా మరి దేవుడు సృష్టించాడు. ప్రేమిన వాళ్ళని మనం గమనించినప్పుడు ఏంటంటే గమనిస్తే అవి ఆకాశమందు మరి సూర్య చంద్ర నక్షత్రములు సాధారణంగా వెలుగునిస్తాయి. అందుకే సూర్యుడు పగటిని ఏలడానికి, అలాగే చంద్రుణ్ణి రాత్రి వేళలో ఏలడానికి ప్రేమిన నక్షత్రాలు, ఇలాంటివన్నీ కూడా అందులో మనకి ఏమీ తెలియదు. కేవలం మనం ఏమిటంటే గమనిస్తే ఈ కొద్దిగా మాత్రమే మనకు తెలుసు, స్వల్పమైనవి మాత్రమే మనకు తెలుసు. అయితే ఇవన్నీ కూడా
ఆలోచిస్తే హెబ్రీయుల రాసిన పత్రికలో ఉన్న మాట ఏంటంటే గమనిస్తే ఆ మొదటి అధ్యాయంలో ఇలాగున ఉన్నది. కాలంలో మనం ఆలోచిస్తే కనుక మరి ఈ విధంగా అంటున్నాడు, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ప్రేమిన వల్ల మరి వాక్యముగా ఉన్న దేవుడు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే మనం యెషయా గ్రంథంలో చూస్తున్నాము, ఏలైనగా మరి మనకు శిశువు పుట్టెను అన్నాడు. ఆయన మీద మరి రాజ్యభారం ఉండెను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతకరుడు, నిత్యులకు తండ్రి, బలవంతుడకు దేవుడు, సమాధానకర్త అధిపతి అని మనము చదువుకుంటున్నాం ప్రియమైన వాళ్ళు. కాబట్టి మరి ఆ సమస్తమును నిర్మించిన దేవుడు, సమస్తమును మరి కలగజేసిన దేవుడు, ఆయన వారసు కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఆ కుమారుడు వచ్చినప్పుడు కొంతమంది రాజులు కలవరపడ్డారు. ఆ కుమారుని యేసుక్రీస్తు ప్రభు మరి కన్య మరియ గర్భంలో ఈ లోకానికి జన్మించి వచ్చినప్పుడు ఏంటని గమనిస్తే మరి ఆయన్ని వెతుక్కుంటూ మరి పూజించడానికి వెళ్ళినటువంటి మరి తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు. అలాగే మరి గొర్రెల కాపురులు కూడా ఉన్నారు. అలాగే మరి ఆ పరలోకంలో ఉన్నటువంటి సర్వ సైన్య సమూహం అంతా కూడా దూతలు ఆయనకు సులు చెల్లించారు. అలాగే సుమయోను కూడా సులు చెల్లించారు. అలాగే మరి ఇలాగున్న వరుసగా మనం ఏంటని గమనిస్తే మరి ఆ కుమారుడు పుట్టినప్పుడు కుమారుడు ఆయన మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏంటని గమనిస్తే ఆయన రక్షకుడు. అందుకే మనం కూడా విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన మనం ఏమిటంటే ఆయన కుమారులుగా చేయబడ్డాం. తను ఎందరు అంగీకరించిన వారికి అందరికీ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అనగా మనం కూడా ఏంటంటే ఆయన కుమారులుగా చేయబడ్డాము, ఆయన వారసులుగా చేయబడ్డాము. అందువల్ల యేసుక్రీస్తు ప్రభు ఏంటిని గమనిస్తే ఆయన లేకుండా ఏదీ కలగలేదు. అంత గొప్ప దేవుణ్ణి, అంత బలము గల దేవుని సర్వసృష్టికర్తను మనం సేవిస్తున్నాము. అందుకే మనం గర్వంగా మనం చెప్పుకోవచ్చు, మన ప్రభు నా రక్షకుడు, కారణభూతులకు దేవుడు, నా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు, నా కొరకై రక్తము కార్చిన దేవుడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన వాళ్ళరా, అందువల్ల ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వాసం ఉంచి ఈ లోకంలో మనము మన యొక్క యాత్రను సాగిస్తూ ఉండగా మరి 2023 సంవత్సరంలో దేవుడు తన యొక్క కృపను మనకు అనుగ్రహించి దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంచి ఈ సంవత్సరం అంతా కూడా నడిపిస్తూ వస్తున్నాడు. ఆయన మరి నిన్ను ఎన్నడూ విడవను, ఏమాత్రం ఎడబాయని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ఉదయకాలంలో ఆలోచించినప్పుడు ఏంటని గమనిస్తే ఆయన ప్రపంచములో నిర్మించను. మనం చూసారా, మనం అనుకుంటాము ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ యేసుక్రీస్తు ప్రభువు లేకుండా ఈ లోకంలో ఏది లేదు. ఏవైనా సరే ప్రభుత్వాలు కానీ అవి ఏవైనా కానివ్వండి, ఆయనకు లేకుండా ఏది. అందుకే క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అంటున్నాము. ఈ క్రీస్తు శకములో యేసుక్రీస్తు ప్రభువు లేకుండా ఏ ఒక్క క్షణము కూడా ఏది కూడా జరగదన్నమాట. అందువల్ల ప్రియమైన వాళ్ళరా, ఆయనకు మరుగైంది ఏది లేదు. అందువల్ల ఈ సమయాల్లో మనం ఏమిటంటే మన యొక్క విశ్వాస యాత్ర జీవితంలో మరి సంవత్సరములు జరుగుతూ ఉండగా ఏమిటంటే ఇదిగో మరి వాక్యముగా ఉన్న దేవుడు, మరి సమస్తమును ఆయన మూలముగా కలిగించిన దేవుడు, ఆయన సమస్తము కూడా ఆయన లేకుండా ఏది కలగలేదు. కాబట్టి ఆయన ద్వారా ఆయనను బట్టి అన్ని సృజింపబడ్డాయి. కాబట్టి మనము అంతేకాదు, ఇంకా అన్నాడు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ప్రియమైన వాళ్ళ, మన ప్రభువైన యేసుక్రీస్తు ఏంటంటే అందరికీ ముందు ఉన్నవాడు. అంటే మనము పుట్టక ముందే, అందుకే తల్లి గర్భములో ఏర్పడక ముందే నన్ను ఎరిగామని పౌలు చెప్తాడు. మనం కూడా తల్లి గర్భంలో ఏర్పడక ముందే ఆయన చేత ఎరగబడ్డాము, ఆయన విశ్వాసం ఉంచాము. ఇంకా మనం గమనించినప్పుడు హెబ్రీయుల రాసిన పత్రికలో ఏమని ఉందంటే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ప్రేమైన వాళ్ళ దేవుని మహిమ యొక్క తేజస్సు, అవును ఎవరో కాదు దేవుడు. అందుకే ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామములో రక్షణ లేదు, ఈ నామములోనే యేసుక్రీస్తు నామములోనే రక్షణ ఉంది. కాబట్టి తండ్రిని నన్ను చూచిన వాడు
తండ్రిని చూచి ఉన్నాడని చెప్పేసి యోహాను సువార్తలో మనం చదువుతాము. అంతేకాదు ఇంకా మనం గమనించినప్పుడు చూస్తే ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి ఆయన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుతూ ఈనాడు ప్రపంచంలో ఇవన్నీ కూడా ఒకవేళ అది ఏ దేశమైనా కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఏ ఊరైనా కావచ్చు, ఒకవేళ సూర్యుడు మరి ఉదయించుట సూర్యుడు అస్తమించుట కానివ్వండి, ఈ నిర్వహణ అంతా కూడా అనగా ఈ 12 నెలల కాలంలో ఒకవేళ శీతాకాలం కావచ్చు, వింటర్ సీజన్ కావచ్చు, లేక వసంతకాలం కావచ్చు, స్ప్రింగ్ సీజన్ కావచ్చు, లేక ఆటం వేసవి కాలం కావచ్చు, సమ్మర్ సీజన్ కావచ్చు, లేక ఆటం అంటే వర్షాకాలం కావచ్చు. ఈ 4 కాలాల్లో కూడా మరి దేవుడు ఏంటంటే శీతోష్ణ పరిస్థితులను క్రమపరుస్తూ ఆయా కాలములకు తగినట్టుగా ఈ నియంత్రణ ఇస్తూ, అది ఏ కాలమైనా సరే ఆయా కాలములలో దేవుడు ఏమి చేయవలనో అవన్నీ చేస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యముగా ఉన్న దేవుడు మనం గమనించినప్పుడు ఏంటంటే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఆయన ఎలాగో వచ్చాడంటే మామూలు మానవుడు కాదు, కానీ ఆయన దేవుడై ఉండి మానవ రూపంలోకి వచ్చాడు. చూసారా? ఆయన అంటే కృపను సత్యమును ఆయన ధరించుకున్నాడు. అనగా మరి నీ వాక్యమే సత్యం అన్నాడు. ఆయన కృప అంటే మనం గమనిస్తే దేనికి మనకు అర్హత లేదు, కానీ ఆయన ఉచితముగా మనకు అనుగ్రహించేదే ఆయన కృప. అందుకే మీరు విశ్వాసము ద్వారా కృప చేత రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని వరమే. అంటే మనం ఉదయకాలంలో ప్రభువును సేవిస్తూ ఉన్నామంటే ఏదో మన సొంత క్రియలను బట్టి కాదు, కానీ మన యొక్క ఏదో ఆధిక్యతను బట్టి కాదు, కానీ మనకున్న ఘనతను బట్టి కాదు, కానీ యేసు క్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి ఆ కృప. ప్రియమైన వాళ్ళ మనం ఎంతో ధన్యులం. కేవలము విశ్వాసము ద్వారా కృప చేత మనం రక్షింపబడ్డాము. చూసారు? కృపా సత్య సంపూర్ణుడుగా. అందుకే బైబిల్లో కృపా సత్యములు కలుసుకున్నవి, కృపా సత్యములు ముద్దు పెట్టుకున్నవి. ప్రియులరా, ఆ కలవరి శిలవలో మరి గమనించినప్పుడు ఏమిటని గమనిస్తే యేసు క్రీస్తు ప్రభువును శిలువ వేస్తున్నప్పుడు కానీ, లేకపోతే యేసు క్రీస్తు ప్రభువును మరి ఆయన్ను అప్పగించినప్పుడు కానీ, ఆయన మీద మోపిన నేరములు కానివ్వండి, ఆయన మీద చెప్పిన అబద్ధ సాక్ష్యములు కానివ్వండి, ఆ యెరూషలేము వీధుల్లో ఆయన మీద ఉమ్మి వేసినప్పుడు కానివ్వండి, లేకపోతే కొరడా దెబ్బలు మరి వేసినప్పుడు కానివ్వండి, ఆయన ఆ శిలువలో మరి ఆ కాళ్ళల్లో ఆ చేతుల్లో మరి ఆ తల మీద ముళ్ళ మేకులు కొట్టినప్పుడు కానీ, ప్రక్కలో బల్లెపు పోటు పొడిచినప్పుడు కానీ ఏ మాత్రము ఆయన నోరు మెదపలేదు. ఎందుకంటే ఆయన కృప, ఆయన సత్యము ఏంటని గమనిస్తే మరి నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే రక్షకుడను. కాబట్టి భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. పిల్లలు చూసారా? కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినప్పుడు ఆయన యొక్క జీవితంలో ఎక్కడ కూడా ఎటువంటి లోటు లేదు. ఎవరైతే నీ వాక్యమే సత్యం అన్నాడు, అందుకే ప్రభు ప్రార్థన చేస్తూ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమన్నాడు. సత్యములో అనగా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అనగా దేవుని వాక్యమే సత్యము, దేవుని వాక్యమే. అందుకంటే ఇంకా ఈ ప్రపంచంలో ఏమి లేదు. ప్రియమైన వల్ల ఈ యొక్క ఉదయకాలంలో మనం గమనించినప్పుడు ఏమిటంటే వాక్యముగా ఉన్న దేవుడు మరి శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు కొద్దిగా మాత్రమే మనకు తెలుసు, కానీ ఆయన గురించి ధ్యానిస్తూ ఉంటే ఆయన ఆది యందు దేవుని దగ్గర ఉన్నవాడు కేవలము తన యొక్క ప్రేమను ధరించుకొని ప్రేమ స్వరూపిగా మన మీద తన యొక్క మహా ప్రేమను వెల్లడించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకే పరలోకం నుండి నేను దిగి వచ్చి తిని అన్నాడు. కాబట్టి ఈ సమస్తము ఈ భూలోకములో జరిగే ప్రతి ఒక్కటి ఏదైనా కానివ్వండి ఆయన అధీనంలో ఉన్నాయి. 2023 సంవత్సరంలో మన జీవితంలో ఒకవేళ అవి దుఃఖ దినములు కావచ్చు, లేకపోతే ఒకవేళ సంతోషంగా ఉన్న దినాలు కావచ్చు, అవి కష్ట దినాలు కావచ్చు, అవి సుఖ దినములు కావచ్చు,
ఒకవేళ అవి మనకు ఇబ్బందిని కలిగించేవిగా ఉండవచ్చు. ఒకవేళ మన మీద నేరారోపణలు వచ్చినప్పుడు కానీ మన యొక్క మరి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కానీ అవన్నీ ఆయనకు తెలియకుండా ఏమీ కలగలేదు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు నమ్మినటువంటి మనం ఎంత ధన్యులము అని గమనిస్తే మరి ప్రభు చెప్పాడు, నేను నాకు మరి భూమి మీదను పరలోకమందును సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అన్నాడు. ఎంత ధన్యులు! సదాకాలం అంటే ఈ భూమి మీద జీవించినంత కాలము తోడుగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, మరి ఈ లోకాన్ని విడిచి మనకు నిత్య జీవాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ నిత్య జీవంలో ఆ పరలోకంలో మనము దేవునితో సదాకాలం ఇంత గొప్ప ధన్యతను దేవుడు ప్రభు ఇచ్చాడు. అందుకే ఇజ్రాయేలుని భాగ్యము ఎంత గొప్పది, ఇజ్రాయేలుని భాగ్యము ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడైనా ఉన్నాడా? ప్రేమిన వాళ్ళ ఉదయకాలమున మనం ప్రభువు గురించి ఆలోచిస్తూ ఉంటే మరి వాక్యముగా ఉన్న దేవుడు ఆయన లేకుండా ఏది కలగలేదు. అందుకే ఇక్కడ అన్నాడు, ఆ వాక్యంలో ఏముందనంటే ఆయనలో ఉన్నది గమనిస్తే ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. పిల్లరా, ఆయనలో ఏముందంటే జీవం ఉంది. ఏదో నిర్జీవ స్థితిలో ఉన్నటువంటి దేవుడు కాదు మన ప్రభు. ఆయనలో జీవం ఉంది. జీవాహారము నేనే అన్నాడు, జీవాహారము నేనే అన్నాడు. ప్రేమిన వలరా, పాత నిబంధనలో ఒకవేళ ఇజ్రాయేలీలు మరి అరణ్య మార్గములో వారు ప్రయాణం చేస్తూ ఉండగా వారికి మరి దేవదూతలు భుజించేటువంటి ఆహారంను పరలోకం నుండి కురిపించి వారికి ఆహారాన్ని ఇచ్చి వారిని పోషించిన దేవుడు మరి అలాగున వారిని ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి 40 సంవత్సరములు పోషించి నడిపించాడు. నేడైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ప్రభు సెలవిచ్చాడు. ప్రభువుకు శోధన వచ్చినప్పుడు అపవాది వచ్చి ఇలా అన్నాడు, మరి నీవు దేవుని కుమారుడవైతే 40 దినముల తర్వాత ఆయన అరణ్యంలో ఉండగా శోధింపబడుచుండగా ఇలా అన్నాడు, ఈ రాళ్ళు రొట్టెలగునట్టు చేయమంటే యేసు క్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటని గమనిస్తే, ఒకడు రొట్టె వలన జీవించడు గాని దేవుని వాక్యము వలననే జీవిస్తా అన్నాడు. ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యము ఎటువంటి బలమైందో, ఎటువంటి సజీవమైందో, ఎటువంటి ఖడ్గము 2 అంచుల ఖడ్గము కంటే వాడిగలదో. ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యములో మనం గమనిస్తే వాక్యముగా ఉన్న దేవుడు మనకు జీవాహారముగా అందుకే జీవాహారము నేనే అన్నాడు. పిల్లల ఉదయ కాలంలో గమనిస్తే ఆయనలో జీవం ఉంది. అవును, యేసుక్రీస్తు ప్రభు నమ్మిన వారి యొక్క మరి జీవితాల్లో ఏముందని గమనిస్తే నిర్జీవ స్థితి కాదు, జీవస్థితి ఉన్నాడు. జీవము ఆ జీవము మనుషులకై వెలుగై ఉండను, వెలుగుతో పోల్చాడు. అందుకే వెలుగు మనోహరం అన్నాడు. అందుకే సూర్యుడు వచ్చేటువంటి ఆ వెలుగులో ఏముందని గమనిస్తే ఆ వెలుగులో శక్తి ఉంది. ఆ శక్తిని, ఆ జీవాన్ని మనకు ప్రభు ఇస్తున్నాడు. ప్రేమ ఆ యొక్క శక్తి మనం తినే ఆహార పదార్థాలు ఏవైనా కావచ్చు, ఒకవేళ అవి రైస్ కావచ్చు, లేకపోతే అవి ఒకవేళ ఫ్రూట్స్ కావచ్చు, లేకపోతే అవి వెజిటబుల్స్ కావచ్చు, లేకపోతే మనం తినే ప్రతి ఆహార వస్తువులు ఏమిటంటే మన యొక్క శరీరానికి, మన యొక్క దేహమునకు శక్తినిస్తాయి. ఆ శక్తి ఏమిటని గమనిస్తే మరి ఆ యొక్క శక్తిని మనం గమనించినప్పుడు సూర్యుడు సృష్టించినటువంటి ఆ వెలుగులో నుండి మన యొక్క మరి ఈ లోకంలో ఆ యొక్క జీవాన్ని మనం కలిగి ఉన్నాము. సరే, ఆ జీవం అనగా యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టి ఆ జీవము మనుషులకు వెలుగై ఉండడం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపబడను. పిల్లరా, ఈ లోకంలో మరి చాలా మంది అనుకోలేకున్నారు, ఇంకా మరి చీకటిలోనే ఉన్నారు. కాబట్టి చీకటిలోనే ఉన్నారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఆయన నమ్మిన ప్రజలం కూడా ఒకసారి మనము ఆత్మీయంగా కొన్నిసార్లు దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తూ ఉంటాము. మరి నేను నమ్మిన ప్రభు ఉన్నాడా, నాకెందుకు ఈ చీకటి రోజులు? ప్రియమైన వాళ్ళ మరి అది మనము ఆత్మీయంగా మనం గమనించినప్పుడు ఆత్మీయంగా యేసుక్రీస్తు ప్రభు మరి మరి పరిశుద్ధాత్మను, దత్తపుత్రాత్మను మన హృదయాల్లో కుమ్మరించి ఉండగా ఆయన పిల్లలముగా, ఆయన వారసులముగా మనము భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనగా ఆ వెలుగును ప్రభువు మనకిచ్చాడు.
అందుకే నేను లోకమునకు వెలుగును అన్నాడు. ఎన్ని ఈ కొద్ది భాగంలోనే, ఈ 5 వచనాల్లోనే మన దేవుడు, మనం నమ్మిన యేసు క్రీస్తు ప్రభు, మనం విశ్వాస యాత్రలో కొనసాగుతూ ఉండగా ఆయన మనకు ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నాడు, ఎబెనేజరు దేవుడుగా ఉన్నాడు. అందువల్ల 2023 సంవత్సరమే కాదు కానీ సంవత్సరములు జరుగుతూ ఉండగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసము మనతో మనతో ఉంటుంది. ఆయన మనలో ఉన్నాడు. అయితే మనదేమిటంటే ఆయనతో తగిన సంబంధాన్ని కలిగి ఉండాలి. ప్రేమైన వాళ్ళరా, ఆయనతో దినదినము ఏంటిని గమనిస్తే మరి సంవత్సరాలు జరుగుతూ ఉండగా దేవునికి దగ్గరగా, దేవుని వాక్యంలో, ఈ ప్రమాణ వాక్యం అన్నాడు యెషయా గ్రంథంలో, ఈ ప్రమాణ వాక్యంలో మనం జీవిస్తూ ఉంటే ప్రభు చెప్పిన మాట ఏంటంటే నిన్ను ఎన్నడూ విడవను. చూడండి, యెహోషువ గ్రంథంలో యెహోషువతో దేవుడు ఇలాగ మాట్లాడతాడు. చూడండి, మొదటి అధ్యాయంలో ప్రేమైన వాళ్ళరా, మనము మొదటి అధ్యాయం మనం గమనించినప్పుడు చూస్తే 20వ వచనం ఇలా ఉంది. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, వానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు ఆ దివారాత్రము దాన్ని ధ్యానించడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జిడియకము. నీవు నడుసు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. పిల్లల ఉదయకాలంలో ఈ యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తిని గమనించినప్పుడు ఏంటంటే, అయితే ఆ వాక్య ప్రకారము మరి చేయుటకు జాగ్రత్తగా ఉండు, దివారాత్రము దానిని ధ్యానిస్తే నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటావు, చక్కగా ప్రవర్తిస్తావు అని అంటున్నాడు. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, చిడియకము. నీవు నడుసు మార్గం అంతట్లో నీ దేవుని యెహోవా నీకు తోడైండును. అవును, నిన్నటి ఉదయ కాలంలో మనం వాక్యం విన్నాము. ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు ఏమిటంటే ఆ నక్షత్రమును చూచి వారి ప్రయాణం సాగింది. ఆ నక్షత్రమును చూచినంత కాలం ఏమిటని గమనిస్తే వారు ప్రయాణం చూసారైతే అక్కడికి రాగానే వారు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హెరోదు రాజు యొక్క ఆ రాజ కోటను చూశారు. ఆ యొక్క ఆ లైట్లను చూసి అదే అనుకున్నారేమో, బహుశా ఒకవేళ రాజు అక్కడ యేసుప్రభు పుట్టాడు పోయారు, కానీ అది కానే కాదు. కానీ తర్వాత వారు ఏంటంటే తిరిగి బోధింపబడిన వారై ఆ నక్షత్రమును మళ్ళా చూసి తప్పిపోయిన వారై అరే పొరపాటు జరిగింది అని వాళ్ళు ఏంటంటే మళ్ళీ యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను పూజించినట్టుగా చూస్తున్నాము. మనం కూడా ఈ సంవత్సరంలో ఒకవేళ ఏ సమయంలోనైనా ఆ చిన్న చిన్న వాటిల్లో ఒకవేళ వాక్యమును మీద ఆధారం చేసుకొనక వాక్యము ఒకవేళ ఏమన్నా మనం మర్చిపోయామేమో, అలా తప్పిపోయి ఉంటే ఇక్కడ అన్నమాట ఏంటంటే నీవు నడచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడంటే పైభాగంలో ఉన్నాడు. ఇదిగో ఈ ధర్మశాస్త్ర గ్రంథము మరి బోధింపక తప్పిపోకూడదు, చదువుకోవడంలో కానీ వినడంలో కానీ తప్పిపోకూడదు. అంత మాత్రమే కాదు, జాగ్రత్త పడినట్టు దివారాత్రములు దాన్ని ధ్యానించడం, నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించడం అంటే సరైన మార్గంలో మనము దేవునితో ఉంటాము. కాబట్టి మరి వాక్యముగా ఉన్న దేవుడు శ్రేయదారిగా, కృపాసంపన్నుడుగా, ప్రభువైన యేసుక్రీస్తుగా, లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మరి చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది మరి ఒక శతాధిపతి అన్యుడు మరి తన దాసులు స్వస్థపరచబడి నేను యోగ్యుడైన కాను ప్రభువా నీ ఒక మాట మాత్రం, అంటే ఎంత దీనత్వంతో పిల్లరా, ఎంత ఒబీడియన్స్. ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు విధేయత చూపించి ప్రభువా నీ వాక్యానికి మేము వాక్యముగా ఉన్న దేవుడు, ఆది సంభూతుడవు, ఆధారభూతుడవు, మరి దేవుని స్వరూపం, అదృశ్య లక్షణాలు వాళ్ళకి స్తోత్రాలని చెప్పేసి మనం ఏమిటంటే మరి అంత గొప్ప దేవుని మనము ఆరాధిస్తుండగా, సేవిస్తుండగా ఈ వాక్యం అనేది వదిలిపెట్టకుండా ప్రభు సన్నిధిలో, ప్రభు నీవు నడుచు మార్గం అంతటిలో ఉన్నాడు. కాబట్టి మనం నడిచే మార్గం ఏ సమయమైనా, ఎప్పుడైనా, ప్రతి సెకండ్ ఎక్కడ ఉన్నా కూడా యేసుక్రీస్తు ప్రభు మనకు ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అందుకే బైబిల్లో మనం చదివించినప్పుడు ఏంటంటే హనోకు దేవుడితో కూడా నడిచాను అన్నాడు. హనోకు అంటే
అక్కడ ఉన్న 360 సంవత్సరాలు 5 సంవత్సరాలు నడిచాడంటే అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాడు తప్పిపోకుండా. మనకి నీ వాక్యము నా పాదములకు దీపం అన్నాడు కీర్తనకారుడు. అలాగైతే మనం కూడా అదే కాలంలో కుటుంబ ప్రార్థన చేరి వచ్చి ఉండగా దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యమే దేవుడు, ఆ దేవుడే ఆ ప్రభువే మన ప్రభువే యేసుక్రీస్తు కాబట్టి అలాగున్న వాక్యంలో నిలకడగా ఉండి మరి చదువుకుంటూ ధ్యానిస్తూ అలాగే మరి మనము వింటూ అన్నారు. ఇంకా ప్రకటన గ్రంథంలో ఏమంది అంటే వినువాడు చదువువాడు ధన్యుడని మనం చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళ ఈ వాక్యాన్ని మనం అంటే ఇక్కడ ఉన్నారు సమయంలో సమీపించిన కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంఘం గైకొనే వారును ధన్యులు. చదివేవారు, వినేవారు, గైకొనేవారు ధన్యులం. కాబట్టి మన యొక్క విశ్వాస యాత్రను ధన్యులుగా చేసుకొని ముందుకు సాగుదాం. దేవుడు ఈ ఉదయకాలంలో ఈ మాటలను దీవించును గాక. ప్రేరేపబడు